అవాయిడింగ్ కరప్షన్ బై డెలిజెంట్ ప్రిపరేషన్. అంటే ఏ రీతిగా కరప్షన్ జరుగుతుంది? మొదటగా మాటల విషయమై, మాటలు ఏ రీతిగా కరప్ట్ చేస్తాయి. సో అసూయతో కానీ, మనం బోస్టింగ్తో కానీ. తర్వాత రెండవది కన్ను కదా, మనం చూసేవి ఏ రీతిగా మరి కరప్షన్ చేస్తాయి. కరప్షన్ అంటే ఏంటి? ఇప్పుడు బ్లడ్లో బాడీలోకి వైరస్ వచ్చింది, ఓకే, ఇన్ఫెక్షన్ వచ్చింది, బాడీలోకి జ్వరం వచ్చింది, వ్యాధి ఉంది, దీన్ని ఏమంటారు? హెల్త్లో కరప్షన్. ఓకే, దీస్ ఆర్ ఆల్ కరప్టెడ్ థింగ్స్, రైట్? చూడండి, మన ఆ చెట్టుకి మరి మన ఇంట్లో చెక్కకి మరి చెదపట్టేసింది, ఓకే, ఏమైంది? కరప్ట్ అయింది. రైట్, కరప్షన్ అంటే ఏదైనా అక్కడ పాడైపోవడం, అవునా? సంథింగ్ డ్యామేజ్ టు దట్ పర్టికులర్ గుడ్ థింగ్. ఓకే, సో హౌ ఐస్ మనం చూసేది ఎలా కరప్ట్ చేస్తుంది మనల్ని. భయం అవ్వచ్చు, వేదన అవ్వచ్చు, ఇతరులకు జరిగింది మనకు జరుగుతుంది. యాక్సిడెంట్స్, మరణగండం, మరి ఫెయిల్యూర్, బాధ. హాస్పిటల్ అందరికి హార్ట్ అటాక్లు వస్తున్నాయి అనుకోండి, అయ్యి బాబోయ్ మనకి హార్ట్ అటాక్, నీకు నొప్పి వచ్చింది అనుకో, అమ్మ నాకు వచ్చేస్తుందేమో. ఓకే, అది గ్యాస్ పెయిన్ అవ్వచ్చు, కానీ పొరపాటు నీకు ఒకసారి విని కూడా సైకలాజికల్గా వచ్చేస్తుంది పెయిన్. మరి భర్తకు జరిగింది, భార్య, ఫియర్ అన్నమాట. వాట్ యూ సీ కాసెస్ ఫియర్. మరి ప్రత్యేకముగా ఇంకా చెడువు కూడా చూస్తే అవి మన కరప్ట్ చేస్తాయంట, రైట్? మూడవదిగా డిస్హానర్. ఓకే, ఏ రీతిగా మనము ఘనపరచాలా, ఓకే, మనుషులను ఎలాగా అని, మనుషుల పట్ల మనం ఇచ్చే మాట, దేవునికి మరి మనుషులకి మనం ఏదైనా మాట ఇచ్చామనుకోండి, ఇస్తానని, ఇదేంటి ఇస్తానని ఇచ్చి ఇవ్వకపోవడం వల్ల మనిషికి ఇచ్చి ఒకవేళ అంతకంటే తక్కువ ఇచ్చి లేక లిటిగేషన్లో ఇచ్చి ఏదైనా ఇబ్బంది పడి ఇవ్వకుండా మరి చేస్తే ఏం జరుగుతుందని చెప్పాను. మీ ఎవరికైనా ఇస్తానని ఇవ్వకపోయినా, ఇస్తానని తక్కువ ఇచ్చి ఇవ్వకపోయినా, ఓకే, తీసుకొని ఇవ్వకుండా మోసము చేసినా లేక ఏదైనా పాడైపోయింది ఇచ్చినా ఏం జరుగుతుంది? అదేమవుతుంది తెలుసా? నీ యొక్క పరిశుద్ధ జీవితాన్ని ఏం చేస్తుంది? అపవిత్రపరుస్తుంది. ద డెవిల్ విల్ కమ్. అప్పుడు నీవు శోధనలో పడిపోవచ్చు. మరి ఇటువంటి విషయాల్లో నువ్వు పడిపోయే అవకాశము ఉంది. ఇట్ మే లీడ్ యూ టు అదర్ థింగ్స్ ఆల్సో, రైట్? రూట్ నేను చెప్పానా, వేరును తెలుసుకొని వేరుని బట్టి మనం ఫలము, వేరుని సరిచేసుకొని మంచి ఫలము ఫలించాలి. బీ వెరీ వెరీ కేర్ఫుల్. ఎవరికన్నా ఇస్తాను, బీ కేర్ఫుల్ అబౌట్ దాట్. నీకు తెలియదు, తర్వాత నువ్వు ప్రార్థిస్తూ ఉంటావు, దీన్ని జయించాలని, శోధనని జయించాలని కూడా జయించలేకపోతావు. ఎంతమందికి అర్థమైంది ఇది? సో బీ కేర్ఫుల్. మరి అలాగా వేరే ఆధారం లేదు. మన దేవుడు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే, అంత పెద్ద టార్గెట్ ఇచ్చిన దేవుడు చిన్న చిన్నవి ఈజీగా ఇస్తాడు. ఓకే, ప్రతి ఒక్కరిని గొప్పగా చేయాలని కోరుకుంటున్నాడు. అయితే ఆల్ పీపుల్ కెనాట్ హ్యాండిల్. నో మ్యాటర్ హౌ హంబుల్ యు ఆర్, యూ విల్ హ్యావ్ ప్రైడ్. That brings a lot of problems personally and family wise, which can even initiate generational curses. అందుకే అంటాడు, be mindful, be humble, beat yourself. అందుకనే should be very careful. అందుకనే బేసిక్ అడగండి. దావీదు అదే అంటాడు, మరి ఏమీ లేకపోతే నేను దొంగతనం చేస్తానేమో, ఎక్కువైపోతే నాకు గర్వం వచ్చేస్తాం, అందుకే నాకు కావలసినటువంటి భోజనము నాకు ఈ పిల్లలకి చక్కటి స్కూలు, మంచి ఇల్లు. ఓకే, be happy, be satisfied. Covetousness corrupts you. Covetousness. పక్కన చెప్పండి, be careful with the pride of life. This is what I have seen over the 30-year period. If you can handle it well, handle it well. Okay. Hatred. ద్వేషం అనేది ఏం చేస్తుంది? దేన్ని కరప్ట్ చేస్తుంది? ద్వేషం అనేది దేన్ని పాడు చేస్తుంది? ద్వేషము నువ్వు ఎవరికి హాని చేయని వాడు అనుకో, నిన్ను హాని చేసేవానిగా చేస్తుందంట. ఏం చేస్తుందంట? హాని చేసేవానిగా చేస్తుందంట, దూషించేవాడిగా చేస్తుందంట, కొట్టేవాడిగా చేస్తుందంట. యూ విల్ బికమ్ ఏ హార్మ్ఫుల్ పర్సన్ ఇఫ్ యూ హ్యావ్ హేట్రెడ్. ఎందుకంటే ద్వేషించడం అనేది ఎవరి సరుకు? సైతానుడు సరుకు. దుడుకుతనం ఎవరి సరుకు? గర్వం ఎవరి సరుకు? సైతాను. అందుకంటాడు, నేను నిన్ను జల్లిస్తాను, వచ్చేసాడు. సాటన్ డిజైర్స్ యూ. సైతానుడు నువ్వు కావాలని అడిగాడు, నేను ఆపలేను, ఎందుకంటే వాడి సరుకు నీ దగ్గర ఉంది. వాడు ఏం చేస్తాడంట? డెవిల్ స్టీల్, కిల్ అండ్ డిస్ట్రాయ్. వాడి నేచర్ అనమాట. సో యూఆర్ అట్రాక్టింగ్ హిమ్, హీ విల్ కమ్ అండ్ ఆపరేట్ త్రూ యూ బికాస్ అతని సరుకు నీలో ఉంది, ద్వేషము. కాబట్టి వాడు వచ్చి నువ్వు అప్పుడు దాకా ఎవరిని కొట్టడం మొదలు పెడతావు, హాని చేయడం. దిస్ నేచర్ విల్ కమ్ అప్. సో బీ కేర్ఫుల్ విత్. ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు? ద్వేషము హాని చేయవానిగా తయారు చేస్తుంది. పక్కన చెప్పండి, ద్వేషము నిన్ను హానికరంగా తయారు చేస్తుంది అన్నట్టు. యూ విల్ నాట్ బీ ఎ గుడ్ మ్యాన్, యూ విల్ బికమ్ సమ్ వాట్. తర్వాత యూ నో ద లార్డ్, యూ రిపెంట్. దీస్ ఆర్ ద థింగ్స్. తర్వాత యాంగర్. ఓకే, ఇది మీకు ఎప్పుడు చెప్తానే ఉన్నాను.
ఎలాగ మనం ఇతరుల మీద నిందలేయకూడదు. ఓకే, ఒకవేళ పడిపోయినా నుంచున్నా అతను దేవుని విషయమై పడిపోతున్నాడు, దేవుని విషయమై నుంచుంటాడు. ఒకవేళ అతను పడిపోయినా అతను విశ్వాసం ఉంది కాబట్టి దేవుడు అతన్ని నిలబెట్టడానికి సామర్థ్యం కలిగిన వాడు. కాబట్టి నీవు తీర్పు తెచ్చవసరం లేదు, హెచ్చరించు, అతన్ని ఆశీర్వదించు. ఎంతమందికి అర్థమైంది అది? రోమీయులు 14:3-4. తినవాడు తినని వానిని తృణీకరించకూడదు, తిననివాడు తినువానికి తీర్పు తీర్చకూడదు. ఏలైనగా దేవుడు అతనిని చేర్చుకొనెను. పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు? అతడు నిలిచియుండుటైనను పడియుండుటైనను అతని సొంత యజమానుని పనియే. అతడు నిలుచును, ప్రభువు అతనిని నిలబెట్టుటకు శక్తి గలవాడు. పడిపోయినా నుంచున్నా అతను దేవుని విషయమే పడిపోయాడు. సో అతను కుమారుడే, అతని సేవకుడే. సో దేవుడు అతను నిలబెట్టుటకు శక్తి గలవాడు. సో అతను పడిపోయినప్పుడు అడగాల, నీకు ఇంకా విశ్వాసం ఉందా? దేశం నమ్ముతున్నావు అనుకో, నో, డోంట్ టచ్ హిమ్. ఎంతమందికి అర్థమైంది? పడిపోయినా నువ్వు పడిపోయాడు ఎలాంటి అనుక, నీకు ఇంకా విశ్వాసం ఉందా? ఇంకా నువ్వు యేసుని నమ్ముతున్నావా? ఎస్, నమ్ముతున్నాను. డోంట్ టచ్ హిమ్. అతను నీకంట గొప్పగా వాడబడొచ్చు, నిలబడొచ్చు, హెచ్చింపబడొచ్చు. యు సీ దట్ వెన్ పీపుల్ గెట్ రెస్టోర్డ్ అండ్ రైజ్ అప్, దే కెన్ డూ గ్రేట్ థింగ్స్. ఓకే, ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పింది? రైట్. ఓకే, తర్వాత కవరింగ్ ఈచ్ అదర్స్ ఫాల్స్. కావునా ఒకరినొకరు కనపరుచుకోవాలి. తర్వాత ప్రైడ్, గర్వము, మనకుండే తలాంతుని బహుమానముగా రివార్డ్ రాదు మనకు కదా. మనకి గిఫ్ట్ ఉంటే రివార్డ్ వస్తుందా? లేదు. నీకు టాలెంట్ ఉంది, మంచి బిజినెస్ టాలెంట్, యూ హ్యావ్ ఎ గిఫ్ట్ ఆఫ్ హీలింగ్, యూ హ్యావ్ ఎ ప్రీచింగ్ టాలెంట్, యు ఆర్ ఎ ప్రీచర్, యు ఆర్ ఎ గిఫ్టెడ్ మ్యాన్, యు ఆర్ ఎ హీలర్. కానీ గర్వం ఉంటే నీ టాలెంట్కి బహుమానం రాదు. యు నాట్ గెట్ రివార్డెడ్ ఫర్ దట్. హీ ఈస్ నోన్ ఫర్ హిస్ ఫాల్ రదర్ దాన్ హిస్ గిఫ్ట్. ప్రైడ్ విల్ నాట్ గో టు ద నెక్స్ట్ జనరేషన్. తర్వాత తరానికి వెళ్ళదు గర్వం. నాకు ఇచ్చేది నువ్వే, అంతా నువ్వే అనడమే గొప్ప వినయము. దట్స్ ద ఫస్ట్ బేసిక్ థింగ్ ఆఫ్ హ్యూమిలిటీ. ఎంతమందికి అర్థమైంది? దాన్ని అబ్రహాము నువ్వేం చెప్తే అది, కొడుకుని కూడా ఇవ్వడానికి రెడీ అన్నాడు కాబట్టి, నువ్వు ఎంత విశ్వాసం గలవాడు కాబట్టి నేను నీ సంతానం ఎలా చేస్తాను? నక్షత్రాల వల్లే చేస్తాను. ఇప్పటికీ ఉందా లేదా దేశము? నిన్నే కాదు, భూలోకనంతటిని ఆశీర్వాదంగా చేసి విశ్వాసులందరికీ తండ్రిగా చేస్తాను అన్నాడు. బికమ్ ద ఫాదర్ ఆఫ్ ఫెయిత్. యూ లివ్ ఫర్ ఎవర్. నేను అబ్రహాము దేవుడు అనిపించుకున్నాడు అంట. అవునా? అంటే ఏంటి? చనిపోయేవాళ్ళ దేవుడా? యుగయుగములు ఉండేవాడు దేవుడా? దేవుడు యుగయుగములు ఉండు కాబట్టి ఆయన కుమారులు కానీ ఆయన బంధువులు కానీ యుగయుగములు ఉన్నారు. ఐఎమ్ గాడ్ ఆఫ్ అబ్రహాం, God of Isaac, God of Jacob. They live forever. So you need to pray about that. Right? Faith sees beyond. Chastise yourself before you get chastised. మనమే శిక్షించుకుంటే శిక్ష రాదు. ముందు విశ్వాసం, ముందు వాటిని చూసి మనము జాగ్రత్తగా ఉంటాం. రైట్? సో పశ్చాత్తాపడి మనము మళ్ళా బాగుపడి ఎదగాలని దేవుడు కోరుకుంటున్నాడు. రైట్? ఎన్ని జరుగుతున్నా మీరు వెనక్కి వెళ్ళకుండా ముందుకే వెళ్ళిపోవాలని చెప్పాను. రైట్? ఈ జీవిత కాలం అంతా ఏ కాలము మనకి విశ్వాసికి? వధువు కొరకు సిద్ధపడు కాలం. నువ్వు ఏదన్నా చెయ్యి, డాక్టర్ అవ్వు, ఇంజనీర్ అవ్వు, ఏమన్నా చెయ్యి, ఏదన్నా వివాహం చేసుకో, పిల్లల్ని పెంచి ఏదన్నా చెయ్యి. అల్టిమేట్ గురి ఏంటి? మనం ఎవరిమి? వరుడు కోసము సిద్ధపడుతున్న వధువు. వీఆర్ ద ప్రిపేరింగ్ బ్రైడ్ టు మీట్ ద మాస్టర్, ద బ్రైడ్ గ్రూమ్. దిస్ ఇస్ ద విల్ ఆఫ్ గాడ్. రైట్? ఇది మన గురి. అందరూ చెప్పండి, ఇదే నా గురి. దట్ షుడ్ బి అవర్ డెస్టినేషన్. వి షుడ్ టీచ్ ఇట్ అవర్ చిల్డ్రన్. That should be a final destination. So ఏ నిర్ణయం తీసుకున్నా దీనికి అనుకూలంగా ఉందా లేదా? ఈ సిద్ధపాటులోకి వస్తుందా లేదా? Will it help this preparation? Is it preparing me? ఇది నన్ను, నా కుటుంబాన్ని సిద్ధపరుస్తుందా లేదా? ఎందుకంటే వరుడు కోసమే నువ్వు పుట్టిన. పక్కన చెప్పండి, మనం పుట్టింది వరుడు కోసమే, పెరిగేది వరుడు కోసమే అనండి. మన జీవితం వరుడు కోసమే. దానికోసం సిద్ధపాటు పోకపోతే ఆ రాజ్యానికి వెళ్ళగలమా? హెవెన్ ఈజ్ ఎ ప్రిపేర్డ్ ప్లేస్ ఫర్ ప్రిపేర్డ్ పీపుల్. పరలోకం అనేది సిద్ధపరచబడిన స్థలము. ఎవరికి? సిద్ధపడ్డ వారికి. 10 మంది కన్యకల్లో ఎవరిని తీసుకున్నాడు? సిద్ధపడ్డ వారిని మాత్రమే. బహుగా సిద్ధపడ్డ. హెవెన్ ఇస్ ఎ ప్రిపేర్డ్ ప్లేస్ ఫర్ ప్రిపేర్డ్ పీపుల్. ఇఫ్ యు ఆర్ నాట్ ప్రిపేర్డ్, సడన్ గా ప్రభు నువ్వు నాకు తెలుసు, ఏడు తెలుసు. హెవెన్ ఇస్ ప్రిపేర్, లైఫ్ టైం ప్రిపేర్. అందరూ జీవితకాల సిద్ధపాటు అనండి. దిస్ లైఫ్ ఇస్ లైఫ్. సో మేక్ ఎ డెసిషన్ బేస్డ్ ఆన్ దాట్. ఈవెన్ ఎడ్యుకేషన్, ఈవెన్ ఎవ్రీథింగ్, ప్రతిదీ కూడా. రైట్? ఓకే. ఎ స్పీడీ రికవరీ ఫ్రమ్ ఎ వెరీ లో స్టేట్. అంటే యోబులాగా సమస్తాన్ని కోల్పోయి, ఓకే, ఉద్యోగం కోల్పోయారు, అన్ని కోల్పోయి దీనమైన స్థితిలో ఉన్నప్పుడు ఎలాగ త్వరగా కోలుకోవాలా? ఓకే, వ్యాపారాలు కోల్పోతాం, రకరకాలు జరుగుతూ ఉంటాయి లైఫ్లో. ఓకే, రెస్టోరేషన్ అంటే చాలా తక్కువ పడిపోయినటువంటి దీనమైన ఆ స్థాయి నుంచి త్వరగా మళ్ళా కోలుకోవడం. ఓకే, రైట్. లెట్స్ స్టడీ సమ్ ఆఫ్ ద స్క్రిప్చర్స్. 79వ కీర్తన, 79th Psalm from verse 4. మా పొరుగు వారికి మేము అసహ్యులమైతిమి,
మా చుట్టూనున్న వారు మమ్మల్ని అపహసించి ఎగతాళి చేసేదారు. ఒకసారి మనం చేసుకోవచ్చు పొరపాట్లు, దేవుడు పరీక్షించవచ్చు. ఓకే, ఇతరులు చేసినగా దేవుడు సరే చెయ్యి, ఎంత చేస్తావో చెయ్యి నా కుమారుని, అక్కడి నుంచి నేను లేవనెత్తాను ఒక్కొక్కసారి దేవుడు చెప్తా ఉంటాడు. నీకు తెలియదు ఒక్కొక్కసారి వాట్ హ్యాపన్స్. మనం చేసుకున్న తప్పుడు నిర్ణయాలు మనం ఒక్కొక్కసారి దేవుడు మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ లేవనెత్తడానికి రకరకాలుగా. అందుకే నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, ఏం జరుగుతున్నా విశ్వాసి తన విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు, ఏదన్నా ఉన్ని పోనీ. రైట్, ఇక్కడ చెప్తున్నాడు, మా పొరుగు వారికి మేము అసహ్యులమైతమే, మా చుట్టూనున్న వారు మమ్మల్ని అపహసించి ఎగతాళి చేస్తారు. నేను దేవుడు నమ్ముకున్నా కాబట్టి నాకు అన్ని మంచి జరగాల, గొప్ప జరగాల. సో చూద్దాం 5. యెహోవా ఎంతవరకు కోపపడదువు, ఎల్లప్పుడూ కోపపడదువా? నీ రోషము అగ్నివలే ఎల్లప్పుడూ మండునా? నిన్నెరుగని అన్యజనుల మీదను, నీ నామమును బట్టి ప్రార్థన చేయని రాజ్యముల మీదను నీ ఉగ్రతను కుమ్మరించుము. అంటే ఎవరు ప్రార్థన చేస్తున్నారు ఇక్కడ? దేవుని ఎరిగిన వారే. నేనేం చేశాను, నిన్ను నమ్ముకుంటున్నా, అన్నీ చేస్తున్నా, నువ్వు నన్నే ఇలా చేస్తే అలాగా, నాకేంటి ఇది బాధ, నన్నే చేస్తూ ఉంటావు. వధువు సిద్ధపడుతున్నాడు అని. యువర్ పెయిన్ ఈస్ ప్రిపేర్, యు ఆర్ ద చోజన్ వన్. హీస్ ప్రిపేరింగ్, సెట్టింగ్ యూ రైట్, బ్రేకింగ్ యూ, షిఫ్టింగ్ యువర్ ప్రయారిటీస్. ఏది ముఖ్యమో అనేది నీకు చూపించడానికి నీకు ఇష్టమైంది పోతుంది. ఒక్కొక్కసారి నీకు ఇష్టమైంది ఎందుకు రాదు, అది నీకు ముఖ్యమైనది కాదు. ఆ ముఖ్యమైనది వచ్చిన తర్వాత అది వస్తుంది నీకు. మొదట దేవుని రాజ్యం వెతుకు, తర్వాత అన్నీ. ఎప్పుడైనా మనం దేని వైపు వెళ్ళిపోతున్నావు, సడన్గా రావయ్యి, వెళ్ళిపోతాయి, దూరంగా పోతాయి, అప్పుడు నీకు అర్థం కాదు. మళ్ళా నువ్వు దేవుని రాజ్యం వెతికినప్పుడు అవి మళ్ళా వస్తాయి. యు సీ దాట్ నౌ. సో a pain is telling you change your priority. Every trouble, problem, persecution is telling you change your priority. ప్రతి సమస్య, ప్రతి వేదన, ప్రతి బాధ నీకేం చెప్తుంది? ఇదిగో నీ గురి మళ్ళా సరళం. ఒక్కొక్కసారి మన గురి మారిపోతూ ఉంటుంది. ఉద్యోగం నా గురి, ఇల్లు నా గురి, అందరికంటే హైలో ఉండాలి, ఇది గురి. రకరకాల గురులు ఉంటాయి. ఆ గురులు అంటే ప్రైడ్ ఆఫ్ ద పర్పస్. దెన్ గాడ్ సెడ్, అప్పుడు అది ఎక్కడ బండరా తగులుతుంది, బార్లో పడతావు. ఏంటి దెన్ మళ్ళీ ప్రయారిటీ చేసిన తర్వాత అవన్నీ నీ అంటూ వచ్చేస్తాయి. ఎంతమందికి అర్థమైంది? రైట్. సో నౌ లెట్స్ రీడ్. వారు యాకోబు సంతతిని మింగివేసి ఉన్నారు, వారి నివాసమును పాడు చేసి ఉన్నారు. మేము బహుగా కృంగి ఉన్నాము. మా పూర్వుల దోషములు జ్ఞాపకం చేసుకుని నీవు మా మీద కోపంగా ఉండకము. నీ వాత్సల్యము త్వరగా మమ్మల్ని ఎదుర్కొనని. Oh, remember not against us former iniquities. Let thy tender mercies speedily prevent us, for we are but very low. మేము బహుగా కృంగి ఉన్నాము, మా పూర్వుల దోషములు జ్ఞాపకం చేసుకుని నువ్వు మా మీద కోపముగా ఉండకము. నీ వాత్సల్యము త్వరగా మమ్మల్ని ఎదుర్కొననిమ్ము. చాలా మంది ఆయన వాత్సల్యాన్ని ఈ రోజు నుంచి త్వరగా ఎదుర్కోబోతున్నారు. Somebody is receiving his tender mercies and speedily recover from today. In whatever area you are suffering. Somebody say tender mercies. I'm talking about tender mercies. Tender mercy అంటే ఏంటో తెలుసు, అందరికీ ఉంటుంది కృప. ఓకే, టెండర్ మెర్సీస్ అంటే సెన్సిటివ్ అనమాట, టూ సెన్సిటివ్. ఆయన కృప చూపించడానికి చాలా సెన్సిటివ్ అంట. హీ విల్ వెరీ పవర్ఫుల్లీ షో. ఆశ్చర్యపోతాం. టెండర్ మెర్సీస్. ఒకసారి దేవుడి మీద కోపం వస్తుంది, ఇన్ని చేసిన. అందుకే యోనా పారిపోతాడు. నాకు తెలుసు వీళ్ళు ఎన్ని చేశారు, వీళ్ళు ఈ రాజు, ఈ ప్రజలు, ఈ నినివే వాళ్ళు ఎంత హింస పెట్టారు, వీళ్ళు ఎలాంటి ప్రజలు, వాళ్ళు కొంచెం ఇటు తిరిగారంటే నువ్వు కనికరించేస్తావు, నువ్వు నాకు తెలుసు, అందుకే నేను చెప్పనని చెప్పి చనిపోవడానికి కూడా రెడీ అయిపోయాడు క్యాండిడేట్. ఎంత ఫ్రస్ట్రేట్ అయిపోయాడు, అని వాడలు వేసేయండి అంటాడు, వాడలు కాదు సముద్రంలో పడేయాలంటాడు. అంటే ఎంత ఫ్రస్ట్రేట్ అయిపోయాడు క్యాండిడేట్ అని చాప్మింగ్ చేసిన. మొదటి రోజు ముక్కు మూసుకున్నాడు, అలాగే రెండో రోజు కూడా పూసుకున్నాడు, మూడో రోజు ఇంకా తట్టుకోలేక అప్పుడు ప్రేయర్ చేశాడు. చూడు, అలాంటి వాడిని దేవుడు విడిచిపెట్టాడు. వాళ్ళు పారిపోతాను పట్టుకొని, భూమి మీద నా కృపల గురించి తెలిసినాడు, నువ్వు ఒక్కడవే దా అని యోనా లాక్కొచ్చాడు. జోనాస్ డిసొబీడియన్స్ హ్యాస్ ఎ డీప్ రెవల్యూషన్ ఆఫ్ గాడ్. వీళ్ళు ఎంత హింసించి, ఇంత క్రూరులు, వాళ్ళు కొంచెం ఇది ఒకవేళ తిరిగి వాళ్ళు నీ తట్టు తిరిగారు అనుకుని మారిపోతావు. అలాగేమైంది, ఆయన మళ్ళీ వెళ్తాడు, చెప్తాడు, ఏమైపోతారు వాళ్ళు, ప్రార్థన చేస్తాడు. దేవుడు ఏం చేస్తాడు, అంతే అంటాడు, నాకు తెలుసు నువ్వు ఎలా చేస్తావని, అందుకే నేను చనిపోవడానికి కూడా రెడీ అయిపోయి వాస్ విల్లింగ్ టు డై. సంబడీ విల్ నో గాడ్ అండ్ హిస్ టెండర్ మెర్సీస్ ఫ్రమ్ టుడే. యు నీడ్ టు నో దిస్ గాడ్, హౌ టెండర్ హి ఈస్ ఇన్ హిస్ మెర్సీస్. షిఫ్ట్ అట్ ద జడ్జ్మెంట్. అందుకే చెప్తా ఉంటా, ఎంత ఘోరమైన కాలమైన అపవాది నీకేం చెప్తారంటే, దేవుని శపించు, దేవుని వదిలేసాయి, అది చేయి, ఇది చేయి. నో 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 నో. యోబులాగా నేను చంపేసిన ఆయన నమ్ముతాను. నేను అనుకుంటా ఆ డైలాగ్ కోసమే అంతా జరిగిందేమో యోబు జీవితం. ఈవెన్ ఇఫ్ హీ స్లేస్ మీ ఐ విల్ స్టిల్ ట్రస్ట్ హిమ్ అంటారు. సీ దట్ అన్ యాక్ట్ ఆఫ్ ఫెయిత్ ఈజ్ ఇటర్నల్. గుర్తుందా? ఏదైనా విశ్వాసంతో ఒక మాట మాట్లాడినా, ఒక పని చేసినా అది శాశ్వతంగా ఉండిపోతుంది అంట. అన్ యాక్ట్ ఆఫ్ ఫెయిత్ ఈజ్ ఇటర్నల్. చూసారా, హెబ్రూలు 11లో వాళ్ళు చేసిన రాస్తాడా లేదా?
అన్ని పౌలు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు పరిశుద్ధాత్ముడు. ఇదిగో సామ్యూయేలు, యెఫ్తా అందరూ చేసిన ఇవన్నీ. అన్ యాక్ట్ ఆఫ్ ఫెయిత్ ఈజ్ ఎటర్నల్. ఇట్ హ్యాస్ ఇటర్నల్ రివార్డ్. ఇట్ విల్ బి యాడెడ్ టు యువర్ మెమోరియల్. మీకు తెలుసా, మీరు ఇచ్చే ప్రతిదీ దేవునికి ఒక స్తూపముగా ఉంటుందంట. మీరు చేసిన ప్రతిదీ, మీరు మాట్లాడిన మాటలు అక్కడ ఒక పుస్తకంలో రాయబడతాయి. గుర్తుందా, చెప్పనా లేదా? యా, వాట్ ఎవర్ యు సే అబౌట్ హిమ్ ఇట్ విల్ బి రిటన్ డౌన్ దేర్. దేవుడి గురించి ఏం మాట్లాడుతున్నావు నీ కుటుంబంలో, నీ భార్యతో, నీ పిల్లలతో, ఆయన రాస్తాడంట. హీ విల్ టెల్, రాయండి ఆ ఫ్యామిలీ గురించి, ఆ వ్యక్తి గురించి. ఎ మెమోరియల్ విల్ బి దేర్. నువ్వు మాటలు, నీ క్రియలు యొక్క బుక్ ఉంటుందంట. యూ విల్ హ్యావ్ ఇట్. ఈ రోజు నుంచి యూ విల్ హ్యావ్ మెనీ మెమోరియల్స్ అండ్ మెనీ బుక్స్ ఫ్రమ్ టుడే. దట్ ఈస్ ఫర్ ఎవర్. ద టెండర్ మెర్సీస్ అన్నమాట. ఇలా టైంలో దేవుడిని అడగాల. టెండర్ మెర్సీస్. అప్పది ఏయో జ్ఞాపకం చేస్తాడు. నీ పాపాలు నీ మీదకి వచ్చేస్తున్నాయి, చేసుకున్న వాడికి చేసుకున్నంత నువ్వు అయిపోయావు, ఫినిష్. అందరూ కూడా చెప్తారు. దెన్ యూ షుడ్ రిమెంబర్ ద టెండర్ మెర్సీస్, ఫర్ వి ఆర్ బాట్ వెరీ లో. కంటిన్యూ. మా రక్షణకర్తవగు దేవా, నీ నామ ప్రభావమును బట్టి మాకు సహాయము చేయము. నీ నామమును బట్టి మా పాపములను పరిహరించి మమ్మను రక్షింపుము. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద పవర్ఫుల్ ప్రేయర్. అందరూ అంటాం, ప్రభు నా పరుగు పోతుంది, మాది కాదు ప్రభు, నీ నామాన్ని బట్టి. కాబట్టి నామ ప్రభావాన్ని బట్టి మాకు సహాయం చేయము, నీ నామమును బట్టి మా పాపములను పరిహరించము. దిస్ ఈజ్ విజ్డమ్, జ్ఞానము అనండి. యూ నీడ్ టు లెర్న్ దిస్ టైం. సాధారణంగా ఇలా ప్రేయర్ చేయం మనం. యూ నీడ్ టు లెర్న్ టు ప్రే. నువ్వు ఎప్పుడైతే విశ్వాసంగా నమ్మావో, ఆయన నామాన్ని ధరించుకున్నావంటే, సో ద ఎనిమీ కెనాట్ డిస్ట్రాయ్. సాక్ష్యం గురించి, ఇఫ్ యు ఆర్ ఎ టెస్టిమోనీ మ్యాన్, నువ్వు సాక్ష్యం చెప్పువాడు అయితే శత్రువు నిన్ను బంధించలేడు. అవునా? ఎవరు ఎగ్జాంపుల్ చెప్పాను? పాత్మోసు దీవులో ఉండే యోహాను చంపలేకపోతున్నారు, అందుకని కనీసం బంధించేశారంట. చంపలేకపోతున్నామని కనీసం బంధిస్తే ఆత్మవశుడు అయిపోయి ప్రకటన గ్రంథం రాసేసాడు. యు సీ దట్ నౌ. ఎ టెస్టిమోనీ మ్యాన్ కెనాట్ బి బౌండ్. ఇది తెలియలేదనుకో, మీరు స్వార్థ చేయలేరు, భయపడతారు కష్టాలకి నష్టాలకి వచ్చి. ఎ టెస్టిమోనీ మ్యాన్ ఈజ్ అన్స్టాపబుల్. ఇట్స్ పాసిబుల్ ఇఫ్ యూ ప్రే. చదవమ్మా, కంటిన్యూ. వారి దేవుడు ఎక్కడ ఉన్నాడని అన్యజనులు పలుకునేలా మేము చూచుచుండగా ఓర్చబడిన నీ సేవకుల రక్తమును గూర్చిన ప్రతిదండన జరిగినట్లు అన్యజనులకు తెలియబడనిమో. చెరలోనున్న వాని నిట్టూర్పు నీ సన్నిధికి రానిమో. నీ బాహుబలాతిశయమును చూపుము. చావునకు విధింపబడిన వారిని కాపాడము. సార్ 10కి వెళ్దాం. లెట్స్ గో టు 10. వారి దేవుడు ఎక్కడున్నాడని అన్యజనులు పలకనేలా మేము చూచుండగా ఓర్చబడిన నీ సేవకుల రక్తమును గూర్చిన ప్రతిదండన జరిగినట్లు అన్యజనులకు తెలియను. వెంజియన్స్ 11. చెరలోనున్న వారి నిట్టూపును సన్నిధికి రానిమ్ము. నీ బాహుబలాతిశయమును చూపుము. చావునకు విధింపబడిన వారిని. ఎవరైతే నా పని అయిపోయింది, ఇక ఇంత ఘోరంగా వెళ్ళిపోయాను, ఐ వాంట్ టు లో లార్డ్ ఇన్ మై హెల్త్. నా ఆరోగ్యంలో చాలా క్షీణించిపోయాను, ఆర్థికంగా చాలా క్షీణించిపోయాను, నా పరువు చాలా క్షీణించిపోయింది, నా విశ్వాసం చాలా లో అయిపోయాను, ఇక్కడి నుంచి నేను రాగలనా? క్వశ్చన్ మార్క్. దేవుడు చెప్తున్నాడు, అకార్డింగ్ టు ద గ్రేట్నెస్ ఆఫ్ ద పవర్ హీ విల్ బ్రింగ్ యూ అవుట్. ఇఫ్ యు ఆర్ టూ వీక్, ద లార్డ్స్ పవర్ ఇస్ టూ గ్రేట్. బాగా నిరసించిపోయావా, ఆయన చాలా బలాన్ని ఉపయోగించబోతున్నాడు. అందుకే అది చూసి, అయ్యా ఇది చేయి దాటిపోయింది అంటలే భక్తుడు. లార్డ్, అకార్డింగ్ టు ద గ్రేట్నెస్ ఆఫ్ ద పవర్ ప్రిజర్వ్ టు ద అపాయింటెడ్ టు డై. ఇక వీడు పని అయిపోయింది అనుకునే వాడిని నీ బాహుబలము చేత కాపాడు అంటున్నాడు. ఎక్స్ట్రా ఆర్డినరీ స్ట్రెంగ్త్. ఎక్కడెక్కడైతే ఇక నేను లెగలేను, నా పని అయిపోయింది, నేను చాలా కృషించిపోయాను, చాలా నిరసించిపోయాను, చాలా బలహీనమైపోయాను అనుకుంటున్నారో, దేవుడు తన బాహుబలాన్ని వాడి నేను అక్కడి నుంచి లేవనెత్తబోతున్నాడు. God is going to lift you up from that place and resurrect you. Come on, continue. ప్రభువా, మా పొరుగువారు నిన్ను నిందించిన నిందకు ప్రతిగా వారి ఎదులోనికి 7 నిందను కలుగచేయము. అప్పుడు నీ ప్రజలమును నీ మంద గొర్రెలమునైన మేము సదాకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదము. తరతరముల వరకు నీ కీర్తిని ప్రచురపరచెదము. తర్వాత జరిగేది అదే. దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, ఆయన నామాన్ని కనపరుచుకుంటాడు. Somebody is receiving his tender mercies from today. ఆయన కృప, వాత్సల్యత. ఇది మీరు నోట్ చేసుకోవాలన్నమాట. కష్టాలు బహుగా కృంగిపోయినప్పుడు ఈ అధ్యాయం తీసుకోవాలి మీరు. 79:4-13. వేర్ దెర్ ఈస్ హోప్లెస్నెస్, యు హస్ కమ్ టు ఎన్ ఎడ్జ్, ఫినిష్ అనుకుంటున్నప్పుడు అక్కడి నుంచి ఈరోజు ఎవరెవరైతే బాగా కృంగిపోయారో, దేవుడు God is going to use his great power to bring them up. Let's go to Psalm 80 from verse 3 to 19. దేవా, చెరలో నుండి మమ్మను రప్పించుము. మేము రక్షణ నొందినట్లు నీ ముఖకాంతి ప్రకాశింపచేయి. అందరూ చెప్పండి, ప్రభువా నీ ముఖకాంతి మా మీద ప్రకాశింపచేయి. Let you the glory of your face shine and we shall be saved. Turn us again. Somebody say in English, turn us again. If you are lost, if your prayers are stopped, if you feel low, turn us. అయ్యా మళ్ళా తిరుగు నా తట్టు అంటున్నాడు. ఇక్కడ ప్రార్థన చేస్తాను. ఒకసారి కోల్పోయిన తర్వాత అయిపోయింది, నీ పని అన్నానికి లేదు. Turn us again. మళ్ళా నన్ను లేవనెత్తు ప్రభువా. Lift me up, heal me, bless me, lift me up.
మేక్ మీ హోలీ, మేక్ మీ రైచస్, మేక్ మీ ప్యూర్. కడుగు నన్ను ఈ సోపుతో కడుగు, ఇంకా తెల్లగా చేయంటాడు. ఆ పడిపోయిన వాళ్ళకంటే ఇంకా ఎక్కువ తెల్లగా చేయంటాడు. డోంట్ స్టాప్ ప్రేయింగ్ దిస్ ప్రేయర్ టు బౌన్స్ యూ బ్యాక్ ఈవెన్ టు హైయర్ లెవెల్ ఫ్రమ్ వేర్ యూ హ్యావ్ ఫాలెన్. అందరూ ప్రార్థన చేయండి, ప్రభువా నీ కృపా వాత్సల్యతను చూపించు, టెండర్ మెర్సీస్ లిఫ్ట్ మీ అప్. కమ్ ఆన్ ప్రే. లార్డ్, నేను దిగజారిపోయాను. ఐఎమ్ టూ డౌన్, టూ లో ఇన్ మై హెల్త్, ఇన్ మై ప్రేయర్, ఇన్ మై క్యారెక్టర్, ఇన్ మై మైండ్, ఇన్ మై సిన్, ఇన్ మై వీక్నెస్. లార్డ్ లిఫ్ట్ మీ అప్, లిఫ్ట్ మీ అప్. అయ్యా నన్ను లేవనెత్తు నీ కృపా వాత్సల్యం చేత. అయ్యా ఇదిగో కృప చూపించు, నీ ముఖ కాంతి నా మీద ప్రకాశింపజేయ. లిఫ్ట్ మై ఫ్యామిలీ అప్, లిఫ్ట్ మై కిడ్స్. లార్డ్ హీల్ దెమ్, రిజరెక్ట్ దెమ్. ప్రే దిస్ ప్రేయర్. నజరేయుడైన యేసయ్యా, ఎంత కాలం నుంచి ఆ వ్యాధి వారిని ఇబ్బంది పెడుతుందో, ఈరోజు ఆ బాధను, ఆ వ్యాధిని వేరుతో బయటికి తీయమని ప్రార్థిస్తున్నాము నాయన. ఇదిగో విశ్వాసం ఉంటే ఆ కొండను తీసివేయమని సెలవిచ్చున్నావు. వి ప్రే టు అప్రూట్ ఇట్ ఇన్ జీసస్ మైటీ నేమ్. ఇంకా దేహంలో ఎక్కడెక్కడ ఏ బలహీనతలు ఉన్నాయో, ఎవరికెవరికి ఇంకా ఏ భయాలు ఉన్నాయో, ఆ భయాల నుంచి వారిని విడిపించమని ప్రార్థిస్తున్నాను. లార్డ్ సెట్ ఇట్ ఫ్రీ, డెలివర్ దెమ్, హీల్ దెమ్, లిఫ్ట్ దెమ్ అప్. నో మ్యాటర్ హౌ లో యు గో, హిస్ టెండర్ మెర్సీస్ ఆర్ అవైలబుల్. ఏ స్థాయికి నువ్వు దిగజారిపోయినా అక్కడి నుంచి లేవనెత్తడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీ ఆరోగ్యం ఎంత క్షీణించిపోయినా, నీ ఆర్థికంగా ఎంత కృంగిపోయినా, ఏ వివాహములు ఎంత పడిపోయినా, నీ బలహీనతల్లో కూరుకుపోయినా, God is willing to lift you up and raise you above your level. I pray in Jesus' mighty name. Amen.